నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈ రోజు జూన్ 6 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూడడానికంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే విఎంఆర్ లాజిక్స్ లో కంటెంట్ అనేది అప్డేట్ అవుతుంది. విఎంఆర్ సర్ కి సంబంధించిన అర్థమెటిక్ కోర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే నంబర్ ఆఫ్ మోడల్స్ కవర్ చేస్తూ ఒక్కొక్క కాన్సెప్ట్ లో ఎక్కువ మోడల్స్ ని ఇన్కార్పొరేట్ చేస్తూ అప్డేటెడ్ వర్షన్ తీసుకొస్తున్నారు. సో దట్ యూ కెన్ క్రాక్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ విత్ ఈజ్ ఆఫ్ ప్రిపరేషన్ విత్ సింపుల్ లాజిక్స్ అండ్ టెక్నిక్స్. అండ్ ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఎవ్రీ మండే విఎంఆర్ లాజిక్స్లో ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కన్సర్న్ ఫ్యాకల్టీతో లైక్ విఎంఆర్ సార్, కాదంబరి మేడం, సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అండ్ త్వరలో మా జిఎస్ క్లాసెస్ సంబంధించిన మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఆస్పిరెంట్స్ అందరికీ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇవి మా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్, వీటికి కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు టుడేస్ టాపిక్స్, ద ఫస్ట్ టాపిక్ ఈస్ కండక్ట్ ఆఫ్ 6th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ నేవీ రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ స్టాఫ్ టాక్స్. ఇదేంటి అంటే డిఫెన్స్కి సంబంధించిన స్టాఫ్ టాక్స్ అనమాట. అంటే డిఫెన్స్కి సంబంధించిన మీటింగ్. ఎవరెవరికి మీటింగ్ జరిగింది అంటే ఒకటి ఇండియన్ నేవల్ ఫోర్సెస్కి అండ్ ఒమన్ నేవల్ ఫోర్సెస్కి జరిగిన ఒక మీటింగ్. దేని గురించో చూద్దాం. అండ్ ఒమన్ యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ ఎక్కడుందో కూడా చూద్దాం. Towards further strengthening the existing defense relations between India and Oman in the maritime domain, 6th edition of staff talks between Indian Navy and Royal Navy of Oman were conducted from 4th to 5th June 24 at New Delhi. ఎక్కడ జరిగిందంట? న్యూ ఢిల్లీలో జరిగింది. ఎవరెవరికి? ఒమన్ నేవీకి, ఇండియన్ నేవీకి మీటింగ్ జరిగింది. దేని గురించి అంటే ఒమన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ క్లోజెస్ట్ పార్ట్నర్స్ ఇన్ ద గల్ఫ్ రీజియన్ అండ్ రెగ్యులర్ కండక్ట్ ఆఫ్ స్టాఫ్ టాక్స్ ప్లేస్ అ key role in consolidating gains in naval cooperation and deepening the existing partnership between both navies. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇండియాకి సంబంధించి స్ట్రాటజికల్గా, జాగ్రఫికల్గా ఒమన్ అనేది క్లోజెస్ట్ రీజన్లో ఉంది. దేనికోసం? ఎక్స్పోర్ట్స్ చేసుకోవడానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జాగ్రఫికల్ లొకేషన్ చూద్దాం ఒకసారి మ్యాప్లో. ఇక్కడ ఇండియా ఉంటే ఇండియాకి వెస్ట్ సైడ్లో అంటే మనకి ఇక్కడ పోర్ట్ ఉంటుంది కదా, గుజరాత్ అండ్ మహారాష్ట్రకి సంబంధించిన పోర్ట్స్ ఉంటాయి కదా. సో వీటికి స్ట్రాటజికల్గా దగ్గరగా ఒమన్ అనేది వెస్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. సో ఈ ఒమన్ పక్కన యెమెన్ ఉంటుంది, పక్కన సౌదీ అరేబియా, ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్ అనమాట. అంటే గల్ఫ్ నేషన్స్ అంటాం కదా, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఒమన్ అనేది కరెక్ట్గా డైరెక్ట్గా మన కోస్ట్ లైన్కి స్ట్రైట్గా ఉంటుంది. సో స్ట్రాటజికల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ లొకేషన్లో ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళతో మనకి కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు జరిగిన మీటింగ్ అనేది ఎన్నో ఎడిషన్ అని అడుగుతారు. 6th ఎడిషన్ ఆఫ్ మీటింగ్ బిట్వీన్ ఇండియా అండ్ ఒమన్ అని చెప్పాలి. సో ఎక్కడుంది లొకేషన్ చూడండి అండ్ ఏ నేవల్ ఫోర్సెస్కి మధ్యలో జరిగిందో చూడండి, సరిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, లోక్సభ ఎన్నికలు తుది ఫలితాలు. మనం చూసాం కదా లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. ఎన్నో లోక్సభ ఎలక్షన్స్? 18th లోక్సభ ఎలక్షన్స్ మొన్న కన్క్లూడ్ అయినది. 2019 నుంచి 2024 వరకు కూడా కన్క్లూడ్ అయింది 17th లోక్సభ. సో ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది 18th లోక్సభ అనమాట. సో 18th లోక్సభకు సంబంధించిన ఎలక్షన్స్ చూసాం కదా, దాంట్లో ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చాయి, ఎలియన్స్లో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. మొత్తం స్థానాలు 543. అంటే మొత్తం లోక్సభలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 543 ఉన్నాయి, మనకు తెలుసు కదా. సో ఏ గవర్నమెంట్ అన్నా ఫామ్ చేయాలి అంటే అక్కడ రీచ్ అవ్వాల్సిందే మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే 272 అచీవ్ చేయాలి. ఏంటి 272 నంబర్ అంటే మోర్ దాన్ 50% అనమాట. అంటే 50% కంటే ఎక్కువ అచీవ్ చేసిన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే ఎలిజిబిలిటీ వస్తుంది. ఇక్కడ 543లో 50% కంటే ఎక్కువ అంటే మ్యాజిక్ ఫిగర్ అని చెప్తాం కదా, అదే 272. సో ఇప్పుడు ఏ పార్టీకి ఎంత వచ్చిందో చూద్దాం. ఓన్లీ బీజేపీ అంటే ఎన్డీఏ ఎలియన్స్ కాకుండా, నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ కాకుండా ఓన్లీ బీజేపీ ఎక్వైర్ చేసుకున్న సీట్స్ ఎన్ని అంటే 240. అండ్ ఎన్డీఏ ఎలియన్స్ మొత్తం కలిపి అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ మొత్తం కలిపి సెక్యూర్ చేసుకున్న సీట్స్ 293. ఓకే, ఇప్పుడు ఆ ఎలియన్స్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి పార్టీ, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్దల్ అండ్ కొన్ని అదర్ పార్టీస్. ఇవన్నీ కలిపి ఎన్డీఏ ఎలియన్స్ కిందకు వస్తాయి. అన్నిటికి కలిపి సెక్యూర్ చేసుకున్న సీట్స్ ఎన్ని అంటే 293 సీట్స్ అనమాట. సో ఇక్కడ ఇంకొకటి అపోజిషన్ బ్లాక్ చూసాం కదా మనం, ఇండియా బ్లాక్ అని పిలుస్తున్నారు, ఇండియా కూటమి అని. సో అది ఎక్వైర్ చేసుకున్న సీట్స్ ఎన్ని అంటే 234.
ఇండివిజువల్గా బీజేపీతో చూసుకుంటే, ఓన్లీ బీజేపీ పరంగా చూసుకుంటే ఎన్ని సీట్స్ తగ్గాయి బీజేపీకి, కాంగ్రెస్కి అంటే, బీజేపీకి, ఇండియా బ్లాక్కి అంటే జస్ట్ 6 సీట్స్ మార్జిన్లో ఉందన్నమాట. కానీ అలయన్స్ పరంగా చూసుకుంటే ఎన్డీఏ అలయన్స్ అనేవి ముందంజలో ఉంది. కాబట్టి ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థి ప్రైమ్ మినిస్టర్గా ఇప్పుడు అపాయింట్ చేయబడతారనమాట. సో అండ్ ఇక్కడ ఇండియా బ్లాక్ అని చూసాం కదా, అందులో ఏమేం పార్టీస్ ఉన్నాయో చూద్దాం. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, శివసేన, ఎన్సిపి, శరద్ పవార్కి సంబంధించిన ఎన్సిపి పార్టీ, అండ్ ఆర్జేడీ, సిపిఎం అండ్ అదర్ పార్టీస్. ఇవన్నీ కలిపి ఇండియా బ్లాక్లో అలయన్స్గా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిని అపాయింట్ చేస్తారు. ఒడిషా అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ 2024 లైవ్. బీజేపీ విన్స్ అసెంబ్లీ పోల్స్ ఇన్ ఒడిషా విత్ 78 సీట్స్. అంటే మనం చూసాం కదా, ఎక్కడెక్కడ ఈ లోక్సభ ఎలక్షన్స్తో పాటు కొన్ని స్టేట్స్కి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. నథింగ్ బట్ మనం నిన్న క్లాస్లో చూసాం, సిక్కింకి సంబంధించి ఎస్కేఎం పార్టీ అనేది 32 సీట్స్లో 31 సీట్స్ ఎక్వైర్ చేసుకుని అక్కడ ప్రేమ్ సింగ్ తమంగ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారని చూసాం. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో చూస్తే మొత్తం 60 సీట్స్ ఉన్నాయి. అంటే మనకి మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి ప్రతి స్టేట్లో. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 సీట్స్ ఉన్నాయి. అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అంటే బీజేపీ అన్నమాట. సో చీఫ్ మినిస్టర్గా పెమా ఖండు గారు మళ్ళీ రీఅపాయింట్ కాబోతున్నారు. మళ్ళీ అంటే లాస్ట్ టైం కూడా ఆయనే ఉన్నారు కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఎలక్షన్స్ మొత్తం 175 సీట్స్ ఉంటే అక్కడ అలయన్స్, ట్రై పార్టీ అలయన్స్ చూసాం కదా, జనసేన, టీడీపీ అండ్ బీజేపీ, ఇవన్నీ కూడా ఎన్డీఏలో భాగం అనమాట. సో ఈ అలయన్స్కి ఎక్కువ సీట్స్ వచ్చాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ మూడిటితో పాటు ఇంకొక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కూడా ఎలక్షన్స్ జరిగాయి. ఆ స్టేట్ ఏంటి అంటే ఒడిషా అనమాట. సో ఒడిషాలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎవరు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారో చూద్దాం. The 24-year long tenure of Chief Minister Naveen Patnaik is set to come to an end with an aggressive Bharatiya Janata Party poised to form government with a narrow majority in Odisha. Okay, అంటే నథింగ్ బట్ ఇక్కడ మీరు చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒడిషాకి సంబంధించి టోటల్ అసెంబ్లీ సీట్స్ ఎన్ని 147 ఉంటాయి. అండ్ ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న రిమార్కబుల్ చేంజ్ ఏంటి అంటే, ఇప్పుడు వచ్చిన చేంజ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా నియర్లీ మోర్ దాన్ 20 years నుంచి నవీన్ పట్నాయక్ అక్కడ రూలింగ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఎరా కంప్లీట్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ అనేది ఒడిషాలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న అసెంబ్లీ సీట్స్ ఎన్నో చూసుకోండి, 147, సిక్కింలో 32, అరుణాచల్ ప్రదేశ్లో 60, ఆంధ్రప్రదేశ్లో 175. ఇందాక చూసాం కదా లోక్సభ ఎలక్షన్స్, అందులో లోక్సభలో మొత్తం 543 సీట్స్ ఉంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్కి కావాల్సిన సీట్స్ ఎన్ని అంటే 272. సో మనకి ఎన్డీఏ అలయన్స్ అనేది 293 సీట్స్ వచ్చాయి, ఇండియా బ్లాక్కి 236 వచ్చాయి. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసింది కాబట్టి ఎన్డీఏ అనేది గవర్నమెంట్ని సెంట్రల్లో ఫామ్ చేయబోతుంది. క్లియర్? సో ఆర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ పాతాళగంగ బగబగ. ఈ ఆర్టికల్ ఏంటి అసలు దేని గురించి అంటే, అండర్ గ్రౌండ్ వాటర్ అనేది టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయని ఒక కాన్సెప్ట్ కవర్ అయింది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, అసలు ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ యొక్క టెంపరేచర్స్ పెరగడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటో చూడాలి. అండ్ ఎంత టెంపరేచర్ పెరుగుతుంది అనేది ఆర్టికల్లో చూద్దాం. భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి అవి 2 నుంచి 3.5 డిగ్రీల సెల్సియస్ మేర వేడెక్కుతాయని చెబుతున్నారు. దీనివల్ల ఈ నీటి నాణ్యతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనికి తోడు పర్యావరణ వ్యవస్థలకు ముప్పు ఏర్పడుతుందని వివరించారు. భూమిపై జీవం మనుగడకు ఈ భూగర్భ జలాలు చాలా కీలకమని జర్మన్, బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అసలు ఎవరు చేశారు రీసెర్చ్ అంటే, జర్మన్ అండ్ బ్రిటన్కి సంబంధించిన రీసెర్చర్స్ అండర్ గ్రౌండ్ టెంపరేచర్స్ మీద ఒక రీసెర్చ్ చేశారు. అయితే వాళ్ళు ఇందులో ఏం చెప్పారు అంటే, ఈ యొక్క సెంచరీ ఎండింగ్ కల్లా మనకి 2.5 నుంచి 3 degrees సెల్సియస్ వరకు అండర్ గ్రౌండ్ వాటర్ టెంపరేచర్స్ పెరుగుతాయంట. సో ఇలా పెరగడం వల్ల అసలు లాస్ ఏంటి అంటే ఒకటి మనకి ఎన్వైర్న్మెంట్లో హార్మ్ జరుగుతుంది అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు ఎప్పుడైనా కానీ వాటర్ యొక్క టెంపరేచర్స్ పెరిగాయనుకోండి, అక్కడ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది, ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉండదు, మీన్స్ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ తగ్గిపోతుంది అనమాట. దానివల్ల ఒకటి మనకి వాటర్ తీసుకున్నప్పుడు అందులో డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గనిజమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇలా వాటర్ యొక్క టెంపరేచర్స్ పెరగడం అనేది ఎన్వైర్మెంటల్గాను హార్మ్ చేస్తుంది అండ్ పీపుల్ యొక్క హెల్త్ పరంగాను హార్మ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క వాటర్ టెంపరేచర్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది.
కాబట్టి మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఎంత హీట్ అవుతాయి, తర్వాత ఎవరిచ్చారు రిపోర్ట్ అనేది చూస్తే సరిపోతుంది. 2.5 to 3 degrees పెరుగుతుందంట అండర్ గ్రౌండ్ వాటర్ టెంపరేచర్. ఎవరిచ్చారు అంటే జర్మన్ అండ్ బ్రిటన్కి సంబంధించిన శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వన్, పెరు దేశంలోను యూపీఐ సేవలు. ఇక్కడ మనం చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఐ సర్వీసెస్ అంటే ఏంటి, అది ఎవరు తీసుకొచ్చారు, అండ్ ఏ కంట్రీస్కి ఇప్పుడు యూపీఐ సర్వీసెస్ ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఐ సర్వీసెస్ అంటే ఏంటి అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. అంటే నథింగ్ బట్ ఇది ఒక షార్ట్ టర్మ్లో మనం పేమెంట్స్ చేసే విధంగా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రతిదీ డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ ప్రతి ఒక్కరు యూపీఐ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఈ యూపీఐ సర్వీసెస్ అనేవి ఎవరు తీసుకొచ్చారో చూద్దాం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే మీరు వినే ఉంటారు ఎన్పిసిఐ అని చెప్పేసి. ఈ ఎన్పిసిఐ అనేది యూపీఐ సర్వీసెస్ని తీసుకొచ్చింది. సో అసలు ఎన్పిసిఐ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం, ఎవరు లాంచ్ చేశారు అని. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ ఆపరేటింగ్ రీటైల్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ ఆఫ్ 2007. ఇది 2007లో పాస్ చేసిన పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద తీసుకురాబడిన ఒక ఇనిషియేటివ్. ఎవరు తీసుకొచ్చారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిసి జాయింట్గా అంటే సంయుక్తంగా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట. ఏ ఇయర్లో తీసుకొచ్చారని అడుగుతారు, 2007లో. సో మనకి ఎన్పిసిఐ అనేది రెగ్యులేటరీ బాడీయా కాదా అని అడిగితే ఎస్, ఇట్ ఈస్ అ రెగ్యులేటరీ బాడీ. ఎందుకంటే దాన్ని ప్రూవ్ చేయడానికి మనకు ఒక చట్టం కూడా ఉంది. ఏంటది? పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ ఆఫ్ 2007. అండ్ ఈ ఎన్పిసిఐ అనేది యూపీఐ సర్వీసెస్ని ఎప్పుడు లాంచ్ చేసింది అని అడిగితే 2016లో యూపీఐ సర్వీసెస్ అనేవి లాంచ్ అయ్యాయన్నమాట. ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ తరహా రియల్ టైం చెల్లింపుల వ్యవస్థను లాటిన్ అమెరికా దేశమైన పెరూలో తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూ, ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూపీఐ సాంకేతికతను దక్షిణ అమెరికాలో ప్రవేశపెట్టబోతున్న తొలి దేశంగా పెరు నిలుస్తుందని ఎన్పిసిఐ పోర్టల్ తెలిపింది. అంటే సౌత్ అమెరికాలో ఇప్పటి వరకు కూడా ఇండియాకి సంబంధించిన యూపీఐ సర్వీసెస్ లేవు. ఫస్ట్ టైం సౌత్ అమెరికన్ కాంటినెంట్ నుంచి యూపీఐ సర్వీసెస్ని తీసుకొస్తున్న కంట్రీగా పెరు న్యూస్లో నిలిచిందనమాట. అయితే ఇంతకుముందు వేరే కంట్రీస్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తే ద కంట్రీస్ దట్ యాక్సెప్ట్ యూపీఐ పేమెంట్స్ ఆర్ ఫ్రాన్స్, యుఏఈ, మారిషస్, శ్రీలంక, సింగపూర్, భూటాన్ అండ్ నేపాల్. ఈ కంట్రీస్ అన్నిట్లోనూ ఇప్పుడు యూపీఐ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు పెరు కూడా ఈ లిస్ట్లో యాడ్ అయిందనమాట. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే అసలు యూపీఐ సర్వీసెస్ని ఇండియాలో కాకుండా ఫస్ట్ టైం తీసుకొచ్చిన ఫారెన్ నేషన్ ఏది అని అడుగుతారు. ఏంటి అంటే భూటాన్. భూటాన్ ఇస్ ద ఫస్ట్ ఫారెన్ నేషన్ టు లాంచ్ యూపీఐ సర్వీసెస్ అనమాట. ఇది చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, జైలు నుంచి ఎంపీగా గెలుపు లోక్సభకు వెళ్ళొచ్చా. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఇద్దరు క్యాండిడేట్స్ అమృత్పాల్ సింగ్ అండ్ రషీద్ అని చెప్తాం. వీళ్ళిద్దరూ జైలు నుంచే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎన్నికయ్యారంట. అంటే వీళ్ళు జైలు నుంచే పోటీ చేసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఓత్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చా, అంటే ప్రమాణ స్వీకారం తీసుకోవచ్చా అండ్ లోక్సభకి వెళ్ళొచ్చా అని ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటో చూద్దాం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో 18వ లోక్సభలో అడుగుపెట్టే 543 మంది ఎవరో ఖరారైంది. వీరిలో రాజకీయ ఉద్దండులు, తొలిసారి ఎన్నికైన వారు, పలు రంగాలకు చెందిన ప్రముఖులున్నారు. వీరందరినీ పక్కన పెడితే కొత్తగా ఎన్నికైన వారిలో ఇద్దరి గెలుపు ఆశ్చర్యపరిచింది. వాళ్ళు జైలు నుంచే ఎన్నికల్లో పోటీ చేయడమే గాక విజయాన్ని సొంతం చేసుకున్నారు. వారే అమృత్పాల్ సింగ్ అండ్ ఇంజనీర్ రషీద్. ఎవరెవరు? అమృత్పాల్ సింగ్ అండ్ ఇంజనీర్ రషీద్. వీరు జైలుకి ఎందుకు వెళ్ళారు అంటే అమృత్పాల్ సింగ్ వచ్చేసి సిక్ సెపరేషనిస్ట్ అనమాట. అంటే మనకి కంట్రీని డివైడ్ చేయాలి అని ఖలిస్తానీ మూమెంట్ని లీడ్ చేస్తున్న ఒక సెపరేషనిస్ట్, వేర్పాటువాదం ఎంకరేజ్ చేసే ఒక లీడర్. ఎవరు? అమృత్పాల్ సింగ్ అతను. అండ్ ఇంజనీర్ రషీద్, ఇతను ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో బారాముల్లా నుంచి పోటీ చేశాడు. వీళ్ళిద్దరూ జైల్లో ఉండే పోటీ చేసి ఎంపీలుగా ఎన్నికయ్యారనమాట. ఇప్పుడు వీరు లోక్సభకి వెళ్ళొచ్చా అని ఒక క్వశ్చన్ వచ్చింది. దానికి సంబంధించి ఇది కాన్స్టిట్యూషనల్ రైట్. ఈవెన్ వాళ్ళు జైలు నుంచి పోటీ చేసినా కానీ వాళ్ళు వాళ్ళ యొక్క ఓత్ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు, అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం తీసుకోవచ్చు అని ఆర్టికల్ చెప్తుంది.
ప్రస్తుతం వీరిద్దరు జైల్లో ఉండడంతో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతిస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం వీరు ప్రమాణం చేసేందుకు అర్హులేనని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారి తెలిపారు. అంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కానీ ఇక్కడున్నది ఏంటి అంటే ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ పర్మిషన్ పెట్టుకుని తర్వాత లోక్సభకి వెళ్ళొచ్చా లేదా అనేది డిసైడ్ అవుతుంది. సో ఇది పాలిటీలో కాన్సెప్ట్, ఒకసారి చూడండి సరిపోతుంది. జస్ట్ ఎవరెవరు జైలు నుంచి పోటీ చేసి గెలిచారు, ఏ కాన్స్టిట్యువెన్సీస్ నుంచి అంటే చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ గోల్డ్ డిపాజిట్స్ ఆఫ్ ఆర్బీఐ. ఇదేంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గోల్డ్ డిపాజిట్స్లో ఒక రికార్డ్ నమోదైంది అండ్ అక్కడ ఒక ర్యాంకింగ్ వచ్చింది ఇండియాకి. అదేంటో చూద్దాం. ఏప్రిల్లో ఆర్బీఐ పసిడి కొనుగోళ్లు 5.6 టన్నులు. ఇక్కడ అంటే ఏంటి అంటే ఆర్బీఐ గోల్డ్ పర్చేస్ చేస్తుంది కదా, అది ఏప్రిల్లో ఎంత పర్చేస్ చేసింది అంటే 5.6 టన్స్ పర్చేస్ చేసింది. అయితే ఇది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎంత పర్చేస్ చేసిందో చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఏప్రిల్లో 5.6 టన్స్ పసిడి కొనుగోలు చేయడంతో మొత్తం పసిడి నిల్వలు 827.7 టన్నులకు చేరాయని ప్రపంచ స్వర్ణ మండలి, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ప్రపంచ స్వర్ణ మండలి అని పిలుస్తారు, దాని గురించి కూడా చూద్దాం మనం, వెల్లడించింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులన్నీ కలిపి ఏప్రిల్లో 33 టన్నుల పసిడి నిల్వలను జత చేసుకున్నాయని పేర్కొంది. మార్చిలో ఇవి నికరంగా 3 టన్నులే ఉన్నాయి. మన దేశ కేంద్ర బ్యాంక్ అయిన ఆర్బీఐ ఈ ఏడాది జనవరి నుంచి మార్చిలో అంటే జనవరి నుంచి మార్చ్ వరకు 24 టన్నుల గోల్డ్ని పర్చేస్ చేసిందంట. కానీ ఒక్క ఏప్రిల్లోనే 5.6 గోల్డ్ అంటే ఒక్క ఏప్రిల్లోనే 5.6 టన్స్ ఆఫ్ గోల్డ్ని పర్చేస్ చేసింది. జనవరి నుంచి మార్చ్ వరకు తీసుకుంటే 24 టన్స్ ఆఫ్ గోల్డ్ని పర్చేస్ చేసింది. ఇక్కడ ఒక ర్యాంకింగ్ ఇంపార్టెంట్. ప్రపంచంలో అత్యధికంగా పసిడి నిల్వలు ఉన్న దేశాల్లో అధికారికంగా భారత్ 10వ స్థానంలో ఉంది. అంటే ఎక్కువగా గోల్డ్ డిపాజిట్స్ ఉన్న కంట్రీస్ ర్యాంకింగ్ తీస్తే ఇండియా అనేది 10th పొజిషన్లో ఉంది అని ఒక ఆర్టికల్ కవర్ అయింది. ఇక్కడ మనకు ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అన్నమాట. మనం చూసాం కదా ఇది. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అసోసియేషన్ ఫర్ ద గోల్డ్ ఇండస్ట్రీ బేస్డ్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ లండన్ ఇన్ 1987. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతారు. 1987లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చి లండన్లో ఉన్నాయి. దేనికోసం అంటే ఇంటర్నేషనల్గా గోల్డ్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేసే ఒక ఏజెన్సీ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇస్రో లాంచ్డ్ ప్రవాహ సాఫ్ట్వేర్. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ న్యూస్లోకి వచ్చింది. నథింగ్ బట్ ఆ సాఫ్ట్వేర్ ఎవరు లాంచ్ చేశారు, దేనికోసం లాంచ్ చేశారు అని చదివితే సరిపోతుంది. అండ్ ఇట్లాంటిదే మనం నిన్న ఒకటి చూసాం, ఆర్బీఐకి సంబంధించిన సారథి 2.0 యాప్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రవాహ స్కీమ్ ఏంటో చూద్దాం. అసలు ప్యారలల్ ర్యామ్ సాల్వర్ ఫర్ ఏరోస్పేస్ వెహికల్ ఏరోథర్మోడైనమిక్ అనాలిసిస్, ఇది ప్రవాహ యొక్క ఫుల్ ఫామ్. ఈజ్ అ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్ సాఫ్ట్వేర్, అంటే సిఎఫ్డి సాఫ్ట్వేర్ అని చెప్తాం కదా, అది డెవలప్డ్ ఇన్ ఇస్రోస్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఎక్కడ డెవలప్ చేశారు అంటే ఇస్రోకి సంబంధించిన విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు. ఇది దేనికోసం యూజ్ అవుతుంది అంటే మన లాంచ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఈ లాంచ్ వెహికల్స్కి సంబంధించి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకొచ్చిన ఒక సాఫ్ట్వేర్ ప్రవాహ సాఫ్ట్వేర్ అనమాట. సో ఎవరు లాంచ్ చేశారని అడుగుతారు, ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు. సో ఇట్ కెన్ స్టిమ్యులేట్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్లోస్ ఆన్ లాంచ్ వెహికల్స్, వింగ్డ్ అండ్ నాన్ వింగ్డ్ రీఎంట్రీ వెహికల్స్. నథింగ్ బట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక సాఫ్ట్వేర్ ప్రవాహ సాఫ్ట్వేర్. ఎవరు లాంచ్ చేశారు అంటే ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు. నథింగ్ బట్ పోర్టల్స్ ఇన్ యూస్ అనమాట అది. నెక్స్ట్ వాట్ ఈస్ ముసాంక్వా సన్యాటియన్సిస్. సో నెక్స్ట్ వన్ స్పీసీస్ ఇన్ యూస్. వాట్ ఈస్ ముసాంక్వా సన్యాటియన్సిస్ అంటే ఇదొక కొత్త స్పీషీస్ అనమాట. అదేంటో చూద్దాం. Fossils found on the shoreline of Lake Kariba in Zimbabwe represent a completely new dinosaur species named Musankwa sanyatiensis. ఈ యొక్క స్పీషీస్ ఏంటి అని అడుగుతారు. ప్లాంటా, యానిమలా, ఇట్లా స్పీషీస్ గురించి అడుగుతారనమాట. అండ్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అడుగుతారు. ఇక్కడ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ముసాంక్వా సన్యాటెన్సిస్. ఇది ఏ స్పీషీస్ అంటే కొత్త రకమైన డైనోసార్ స్పీషీస్ అనమాట. డైనోసార్స్ అనేవి అంతరించిపోయాయని చదువుతాం కదా, అయితే ఒక కొత్త రకమైన డైనోసార్ స్పీషీస్ న్యూస్లోకి వచ్చింది. ఎక్కడ అని అడిగితే జింబాబ్వేలో. ఆ స్పీషీస్ కూడా కాదు, ఫాజిల్స్ అనమాట. ఫాజిల్స్ అంటే నమూనాలు అని చెప్తాం కదా, స్పీషీస్ యొక్క నమూనాలు. వాటి బట్టి కొత్త రకమైన డైనోసార్ యొక్క నమూనాలు ఐడెంటిఫై అయ్యాయని చెప్పారు. ఎక్కడ అంటే జింబాబ్వేలో.
So it is a new dinosaur species which has been identified from fossils discovered along the shores of Lake Kariba in Zimbabwe. ఎక్కడ లొకేషన్ ఇంపార్టెంట్, లేక్ కరీబా ఇన్ జింబాంబే. అండ్ ఈ యొక్క స్పీషీస్ కి ఈ నేమ్ ఎలా వచ్చిందో చూద్దాం. The dinosaur genus name Musankwa was the name of the houseboat scientists used during their expedition to the research site. అక్కడున్న సైంటిస్ట్ పేరు మీద జీనస్ నేమ్ వచ్చింది. జీనస్ అంటే ఫస్ట్ నేమ్ అనమాట. మనం ఇక్కడ సైంటిఫిక్ నేమ్ చూస్తే ఈ ఫస్ట్ నేమ్ని జీనస్ నేమ్ అంటాం, సెకండ్ నేమ్ని స్పీషీస్ నేమ్ అంటాం కదా. సో ఫస్ట్ జీనస్ నేమ్ వచ్చేసి ఎవరి పేరు మీద వచ్చింది అంటే రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ నేమ్ మీద వచ్చింది. అండ్ సెకండ్ ఉన్న స్పీషీస్ నేమ్ సానియాటియన్సిస్ అనేది ఎవరి పేరు మీద వచ్చిందో చూద్దాం. In addition, its species name Sanyatiensis alludes to the Sanyati River. Sanyati River that flows into the Lake Kariba. Lake Kariba location చెప్పాను కదా, అందులోకి ఫ్లో అయ్యే రివరే సాన్యాటి రివర్ అనమాట. సో ఈ రివర్ దగ్గర, ఈ రివర్ కోస్ట్ దగ్గర ఈ ఫాజిల్స్ ఐడెంటిఫై చేశారు కాబట్టి ఈ రివర్ పేరు మీద స్పీషీస్ నేమ్ పెట్టారు. ఓకే, ఇట్ ఈస్ అ న్యూ డైనోసార్ స్పీషీస్. ఎక్కడ ఐడెంటిఫై చేశారో గుర్తుపెట్టుకోండి, జింబాంబేలో ఉన్న లేక్ కరీబా దగ్గర సాన్యాటి రివర్ దగ్గర ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇది కూడా స్పీషీస్ ఇన్ న్యూస్ కిందకే ఇంపార్టెంట్. వాట్ ఈస్ తిష్మియా మలయానా? ఓకే, అంటే ఇది ఏ స్పీషీసో చూద్దాం. A distinctive plant named Thismia malayana, which steals nutrients from underground fungi, had been published as a new species. It is a new species of plant discovered in tropical rainforest of peninsular Malaysia. ఇది ఎక్కడ ఐడెంటిఫై అయింది? ఇది ఒక ప్లాంట్ స్పీషీస్. కాన్సెప్ట్ చూడండి, ఇదేంటి అంటే ఒక ప్లాంట్ స్పీషీస్ అనమాట. అయితే ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే మలేషియాలో ఐడెంటిఫై చేశారు. సో ఈ పేరు మీదనే మలయానా అనే నేమ్ వచ్చింది దీనికి. అయితే ఇక్కడ దీనికి ఒక పెక్యులర్ బిహేవియర్ ఉంది. అదేంటి అంటే ఇది ఫంగైతో సింబయాసిస్లో ఉంటుంది. ఫంగైతో సింబయాసిస్లో ఉండడం అంటే ఏంటి? ఓకే, అసలు కాన్సెప్ట్ చూద్దాం. ఏంటి అంటే ఈ యొక్క ప్లాంట్ స్పీషీస్ ఉంది కదా, ఇదేం చేస్తుంది అంటే ఫోటోసింథసిస్ చేసిన తర్వాత వచ్చిన న్యూట్రియంట్స్ని ఫంగైకి ఇస్తుంది. అండ్ ఫంగై ద్వారా కార్బన్ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. అంటే ఆ సాయిల్ నుంచి కార్బన్ని క్యాప్చర్ చేసుకుంటుంది. ఇట్లా ఈ ప్లాంట్ స్పీషీస్ ఫంగై అనేది ఈ ప్లాంట్ స్పీషీస్ అండ్ ఫంగై అనేది సింబయోటిక్ రిలేషన్షిప్లో ఉంటాయి. అది ఈ స్పీషీస్కి ఉన్న స్పెషాలిటీ. సో చూడండి, ఇట్ బిలాంగ్స్ టు ఎ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ నోన్ యాజ్ మైకో హెటిరోట్రాఫ్స్. మైకో అంటే మన ఫంగై అని చదువుతాం కదా, అది మైకో హెటిరోట్రాఫ్స్. Unlike most plants, mycoheterotrophs do not perform photosynthesis. Plants అంటే మనం photosynthesis చేస్తా అనుకుంటాం, బట్ ఈ mycoheterotrophs అనేవి photosynthesis perform చేయవు. Instead, they act as parasites, stealing carbon resources from the fungi on their roots. So, coming to the next topic, what is Thismia malayana? ఇక్కడ ఒక కొత్త స్పీషీస్ వచ్చింది. ఇది ఒక ప్లాంట్ స్పీషీస్ అనమాట. ఇది ఎక్కడ ఐడెంటిఫై అయింది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం, సరిపోతుంది. మలయానా, తిస్మియా మలయానా అని చదివాం కదా. సో ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ ప్లాంట్ స్పీషీస్ ఐడెంటిఫై చేసిన లొకేషన్ మలేషియా. సో ఆ పేరు మీద మలయానా అనే దీనికి స్పీషీస్ నేమ్ వచ్చింది. సో ఇక్కడ ఈ స్పీషీస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఒక క్లాస్ ఆఫ్ మైకో హెటిరోట్రాఫ్స్కి సంబంధించిన స్పీషీస్ అనమాట. సో ఈ మైకో హెటిరోట్రాఫ్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క ప్లాంట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫోటోసింథసిస్ చేసుకుంటుంది దానికి కావాల్సిన ఫుడ్ కోసం. కానీ ఈ మైకో హెటిరోట్రాఫ్స్ క్లాసిఫికేషన్ చెందిన ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేసుకోవు. ఇంపార్టెంట్ పాయింట్. అన్లైక్ మోస్ట్ ప్లాంట్స్, మైకో హెటిరోట్రాఫ్స్ డూ నాట్ పర్ఫామ్ ఫోటోసింథసిస్, బట్ ఇన్స్టెడ్ దే యాక్ట్ యాజ్ పారాసైట్స్, స్టీలింగ్ కార్బన్ రిసోర్సెస్ ఫ్రమ్ ద ఫంగై ఆన్ దేర్ రూట్స్. అంటే ఫంగై యొక్క రూట్స్, ప్లాంట్ యొక్క రూట్స్ దగ్గర ఉన్న ఫంగై ఉంది కదా, అక్కడ నుంచి కార్బన్ని స్టీల్ చేసుకుంటాయి, కార్బన్ని క్యాప్చర్ చేసుకుని వీటికి కావాల్సిన న్యూట్రియంట్స్ని తయారు చేసుకుంటాయి. అట్లా ఫంగైతో సింబయోటిక్ రిలేషన్షిప్లో ఉంటాయన్నమాట. అది ఈ స్పీషీస్కి వచ్చిన స్పెషాలిటీ. సో ఎక్కడ ఐడెంటిఫై చేశారో చూడండి, దీని యొక్క స్పెషాలిటీ ఏంటో చూడండి, సరిపోతుంది. మలేషియాలో ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ వన్, H5N2 బర్డ్ ఫ్లూ. ఇక్కడ బర్డ్ ఫ్లూ అనేది న్యూస్లోకి వచ్చింది. మనకి బర్డ్ ఫ్లూ అంటే తెలుసు, ఏవియన్ ఫ్లూ అని చెప్తాం. అంటే ఏవియన్స్ డీల్ విత్ బర్డ్స్, మనకు తెలుసు కదా. సో ఇక్కడ ఈ H5N2 బర్డ్ ఫ్లూ అనేది కొత్తగా, సో ఇక్కడ H5N2 బర్డ్ ఫ్లూ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే హ్యూమన్స్లో కూడా ఇన్ఫెక్ట్ అయింది. ఎక్కడ ఇన్ఫెక్ట్ అయిందో చూద్దాం. రీసెంట్లీ ఫస్ట్ ఎవర్ హ్యూమన్ కేస్ ఆఫ్ H5N2 హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇన్ మెక్సికో సిటీ. మెక్సికోలో రిపోర్ట్ అయింది. ఇన్వాల్వింగ్ ఏ 59-year-old మ్యాన్ హూ డెడ్ ఫ్రమ్ ద ఇన్ఫెక్షన్. అబౌట్ బర్డ్ ఫ్లూ గురించి చూద్దాం. అసలు బర్డ్ ఫ్లూ ఆర్ avian flu is an infectious viral disease caused by avian influenza A virus.
It mainly infects and spreads among poultry and some wild birds. So it mainly infects and spreads among poultry and some wild birds. Actually ఇది బర్డ్స్ లోనే వస్తుంది ఏవియన్ ఫ్లూ అనేది. కానీ ఒక్కొక్కసారి హ్యూమన్స్ కి కూడా కొన్ని అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ చేయడం ద్వారా హ్యూమన్స్ కి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ ద బర్డ్స్ అట్లాంటి అన్హైజీనిక్ యాక్టివిటీస్ ద్వారా హ్యూమన్ కి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా ఏ సిటీలో ఏవియన్ ఫ్లూ వల్ల హ్యూమన్ ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయారు అని అడుగుతారు. మెక్సికో సిటీలో ఇలా జరిగింది. సో మన మెక్సికోకి సంబంధించి ఒక న్యూస్ చూసాం కదా. సో మన మెక్సికోకి సంబంధించి నిన్న క్లాస్లో ఒక న్యూస్ చూసాం కదా, అదేంటో చెప్పండి. మెక్సికోకి సంబంధించి ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఎవరు? క్లాడియా షీన్బమ్. అదొకటి లింక్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ కేస్ ఆఫ్ హ్యూమన్, ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కేస్ ఆఫ్ బర్డ్ ఫ్లూ ఇన్ హ్యూమన్ రిపోర్ట్ అయింది. ఎక్కడ అంటే మెక్సికోలో. నెక్స్ట్ వన్ టెలిమానస్ అని ఒక ఇనిషియేటివ్ వచ్చింది న్యూస్లోకి. అదేంటో చూద్దాం. ఇది ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. 2 మినిస్ట్రీస్కి మధ్య జరిగిన ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. టెలిమానస్ దేనికి సంబంధించిందో చూద్దాం మనం. A memorandum of understanding was signed between Ministry of Health and Family Welfare and Ministry of Defence to facilitate collaboration between the two ministries in operating a special cell of Telemanas. అంటే నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి వీళ్ళిద్దరికి మధ్య జరిగిన ఒక ఒప్పందం. దేనికి సంబంధించి అంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెలిమానాస్. అసలు టెలిమానాస్ అంటే ఏంటో చూద్దాం. ద టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ initiative was launched by Ministry of Health and Family Welfare in 2022. 2022లో Ministry of Health and Family Welfare లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్. దేనికి సంబంధించింది అంటే ఆన్లైన్లో త్రూ కాల్స్ ద్వారా ఎవరైనా కానీ సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్లో ఉన్న, డిప్రెషన్లో ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఒక టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని స్టడీ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ టెలిమానాస్. ఎప్పుడు లాంచ్ అయింది అంటే 2022లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో కూడా మెమరాండం చేసుకున్నారంట. దేనికి అంటే ఇంకొంచెం ప్రోగ్రెసివ్గా ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్లడానికి. ఓకే, సో ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫ్రీ టెలిమెంటల్ హెల్త్ సర్వీసెస్ ఆల్ ఓవర్ ద కంట్రీ రౌండ్ ద క్లాక్, పర్టికులర్లీ టు పీపుల్ ఇన్ రిమోట్ ఆర్ అండర్ సర్వ్డ్ ఏరియాస్. ఇది ఒక ఇనిషియేటివ్ అనమాట. ఓకే, ఆర్ నెక్స్ట్ టాపిక్ ప్రపంచ ఆహార మార్కెట్లో భారత్ దూకుడు. ఇదేంటంటే నథింగ్ బట్ ఈ కాన్సెప్ట్ ఫుడ్ ప్రొడక్షన్ ఉంది కదా, ఫుడ్ క్రాప్స్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో పెరుగుతుంది అంటే 10% ఇంక్రీజ్ అయింది అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. ప్రపంచ వ్యవసాయ ఆహార మార్కెట్లో భారత్ దూసుకుపోతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 2020-21 నుంచి 23-24 మధ్య కాలంలో దేశీయ ఆహార ధాన్యాల ఉత్పత్తి 10% పెరగడం మన దేశ సత్తాను చాటుతుంది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలోని ఆడిటోరియంలో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ వార్షికోత్సవం సందర్భంగా భారతరత్న స్వామినాథన్ స్మారకోపన్యాసంలో ఆయన ప్రసంగించారు. స్వామినాథన్ తెలుసు కదా మనకి, ఎంఎస్ స్వామినాథన్. రీసెంట్గా ఆయనకి భారతరత్న వచ్చింది. ఎవరైనా ఎంఎస్ స్వామినాథన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా. మనం చదువుకుంటాం కదా హరిత విప్లవం అని చెప్పి, దానికి పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. 1960s పీరియడ్లో ఫుడ్స్ ఇన్సెక్యూరిటీ అంటే ఆహార భద్రత లోపించడంతో మనకి ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ రావడంతో కొత్త టెక్నాలజీ ద్వారా అంటే హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆ టెక్నాలజీ ద్వారా ఈయన ఏం చేశారంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేయడం జరిగిందనమాట. విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ నార్మన్ బోర్లాగ్ ఫ్రమ్ మెక్సికో. యాక్చువల్లీ ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనేది ఫస్ట్ బార్న్ అయింది మెక్సికోలో బార్న్ అయింది. ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్ ఇనిషియేటివ్లో తీసుకొచ్చారు. దాన్ని ఇండియాలో ప్రవేశపెట్టింది ఎంఎస్ స్వామినాథన్. ఆయనకి రీసెంట్గా భారతరత్న ఇచ్చారనమాట. సో ఇక్కడ ఈయన్ని స్మరించుకుంటూ ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ గురించి అనౌన్స్ చేశారు. ఏంటి అంటే మనకి 3 yearsలో అంటే 2020-21 నుంచి 23-24 మధ్య కాలంలో 10% పెరిగిందంట ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. అదే ఈ సర్వే రిపోర్ట్. సో ఇక్కడ అసలు మామూలు ఈ కాన్సెప్ట్ చూడండి. సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. 2020-21 నుంచి 23-24 మధ్య కాలంలో దేశీయంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 298 మిలియన్ టన్స్ నుంచి 330 మిలియన్ టన్నులకు పెరిగింది. ఎంత ఉండేది ఎంతకు పెరిగిందో చూసుకోండి. 298 మిలియన్ టన్స్ నుంచి 330 మిలియన్ టన్స్కి పెరిగింది ఈ 3 ఏళ్లలో.
ఇది చూసుకోండి, ఎంత పర్సెంట్ పెరిగిందో చూడండి, సరిపోతుంది. అండ్ ఎంఎస్ స్వామినాథన్ గురించి కొంచెం ఫోకస్గా చదవండి. నెక్స్ట్ కాన్సెప్ట్, రెసిగ్నేషన్ ఇన్ న్యూస్. ఇక్కడ ఒకళ్ళు రెసిగ్నేషన్ చేశారు, ఎవరో చూద్దాం. సుబ్రహ్మణ్యం శ్రీరామ్, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ, రిజైన్డ్. ఇక్కడ అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి కాన్స్టిట్యూషన్లో. ఇప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా కేసు పడితే, అంటే ప్రభుత్వానికి అగెన్స్ట్గా ఏదైనా కేసు పడితే ఆ కేసు తరపున వాదించే, భారత ప్రభుత్వానికి అగెన్స్ట్గా ఏదైనా కేసు పడితే భారత ప్రభుత్వం తరపున వాదించే ఒక న్యాయవాది అటార్నీ జనరల్ అని చెప్తాం మనం. ఆర్టికల్ ఏం చెప్తుంది అటార్నీ జనరల్కి? 76. ఓకే, ఇక్కడ మనం చూస్తుంది అడ్వకేట్ జనరల్. ఎలా అయితే ఇండియన్ గవర్నమెంట్కి అటార్నీ జనరల్ ఉంటారో అలాగే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి సంబంధించి మనకి అడ్వకేట్ జనరల్ ఉంటారనమాట. సో ఈ కాన్సెప్ట్ని చెప్పే ఆర్టికల్ 165. ఓకే, 165 దేని గురించి చెప్తుంది అంటే అడ్వకేట్ జనరల్ గురించి చెప్తుంది. అయితే ఇప్పుడు న్యూస్లోకి వచ్చిన ఇష్యూ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కన్క్లూడ్ అయ్యాయి కదా. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఓడిపోయింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. సో ఓడిపోవడంతో ఈయన రిజైన్ చేశారనమాట, బాధ్యత వహిస్తూ రిజైన్ చేశారు. ఎవరు అంటే సుబ్రహ్మణ్యం శ్రీరామ్. ఇండియన్ ఫుట్బాలర్, ఇది స్పోర్ట్స్ ఇన్ న్యూస్ కిందకి ఇంపార్టెంట్. Indian football legend Sunil Chhetri will retire from international football today after his final match against Kuwait in the FIFA World Cup 2026 qualifiers. Nothing but ఇక్కడ ఒకళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఎవరు అంటే ఫుట్బాల్కి సంబంధించిన ఎమినెంట్ ప్లేయర్ మనకు తెలుసు, సునీల్ ఛేత్రి ఇన్ ఇండియా. సో ఈయన రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తున్నారు ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరికైనా ఏదైనా కాన్సెప్ట్లో డౌట్ ఉన్నా, ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. We'll make a special video about it. So keep learning. Thank you.